అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు ప్రాణంగా ప్రేమించిన స్త్రీ మిమ్మల్ని విడిచిపోవడంతో మీరు తట్టుకోలేరు. కోపంతో డిప్రెషన్లో కూడా పోవచ్చు. కానీ అదే సమయంలో మీ తల్లిదండ్రుల వల్ల, బంధుమిత్రుల వల్ల మీరు డిప్రెషన్ నుండి బయటకు రాగలుగుతారు. ఈరోజు రాశి వారికి చాలా మేలు కలిగే అవకాశాలే ఉన్నాయి. ఏది జరిగినా సరే మీరు మీ మంచిగా అని గుర్తుపెట్టుకోవడం సాధ్యం. మీకు ఈరోజు ఏ పని చేసినా కూడా అందులో పెద్దల సూచనలు సలహాలు పాటిస్తేనే ఉత్తమము. అనవసరపు తగాదాలు చర్చలకు దూరంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకుండా ఉండండి. ఈ రోజు చేసిన ప్రతి పనిలో కూడా మెప్పును పొందగలుగుతారు. మరియు తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం మీకు చాలా బాగా అవసరం అవుతుంది. ఈ రోజు మీరు తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవడం వలన ఒక పెద్ద సంకట పరిస్థితి నుండి బయటకు రాగలుగుతారు. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు వాహనాన్ని నడపడానికి అప్పుగా ఇవ్వకండి. ఏ సమస్యల్లోనైనా సరే మీ తగుదాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అన్ని విధాలుగా మేలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అనవసర తగాదాలు చర్చలకు దూరంగా ఉండండి. ఈ రోజు ఇంటి చుట్టుప్రక్కల వారితోటి గొడవల అవకాశాలు ఉన్నాయి కాబట్టి కోపాన్ని నియంత్రణలో పెట్టుకోవాలి. మరియు విద్యలో ఉన్న ఆటంకాలను తొలగించుకోవటం కొరకు గాయత్రి చాలీసా పఠించాలి. ఈ రోజు రాశివారు మాత్రం అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకండి. ఏది జరిగినా మీ మంచికే అనే విషయాన్ని మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. అన్ని సమస్యలు కూడా వాటంతటే అవే పరిష్కారం దిశగా సాగిపోతూ ఉంటాయి. తగాదాలు చర్చలకు దూరంగా ఉండటం అనేది చాలా అవసరం. ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో కూడా మీరు కేవలం మెప్పును మాత్రం పొందగలుగుతారు. అనవసరమైనటువంటి విషయాలు ఎక్కువగా తలదూర్చకుండా ఉండాలి. ఈరోజు విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని మాత్రం ఖచ్చితంగా అందుకోవడానికి ముందంజగా వేస్తారు. పరీక్షల్లో ఖచ్చితంగా విజయవంతులు అవడం అనేది సాధ్యమవుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. వారి మందులను సేకరించడం, తగిన ఆహారాన్ని అందించడం, విశ్రాంతిని ఇవ్వడం వల్ల మేలు కలుగుతుంది. ఈరోజు కొన్ని విషయాలలో మీకు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు రాశి వాళ్ళకు మాత్రం కొన్ని విషయాలు ప్రతికూలంగా ఉన్నా కూడా వాటిని అనుకూలంగా మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వృత్తిపరంగా మీరు ఈరోజు చాలా మేలు కలిగే అవకాశాలు ఉన్నాయి. పనులు ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఈరోజు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం కాదు కాబట్టి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకండి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించండి. ప్రేమ జీవితంలో సాధారణంగా ఉంటుంది. భాగస్వామితో ఎక్కువగా సమయం గడపడానికి ప్రయత్నించండి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. యోగా వ్యాయామం చేస్తూ ఉండాలి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. వృత్తిపరంగా కొత్త అవకాశాలు అందుకుంటారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. అనుకోని ధన లాభం పొందొచ్చు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు మీ భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఈరోజు మీకు చాలా అవకాశాలు కూడా ఉంటాయి. ఈరోజు సహోద్యోగులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆర్థికంగా ఈరోజు ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. డబ్బును ఆచితోచి ఖర్చు చేయాలి. కుటుంబ సభ్యులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. శాంతియుతంగా ప్రవర్తించాలి. ప్రేమ జీవితంలో మీకు ఈరోజు ప్రేమ అనేది చాలా బాగా అనుభవంలోనికి రాబోతున్నది. జీవిత భాగస్వామితో మాట్లాడి ఏదైనా సమస్యలుంటే పరిష్కరించుకోండి. లేకపోతే పెద్దదిగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయాల్లో మాత్రం యోగా వ్యాయామం చేయటం వల్ల మేలు కలుగుతుంది. ఇంకా కొన్ని పనులు ప్రారంభించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. వృత్తిపరంగా మీరు మంచి గుర్తింపు పొందుతారు. మీ పనితీరును ఉన్నతాధికారులు మెచ్చుకుంటారు. ఆర్థికంగా ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులు మీకు లాభాలను అయితే తెచ్చిపెడతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లలతో ఆడుతూ పాడుతూ ఆనందంగా గడుపుతారు. ప్రేమ జీవితాలు అనుకూలమైన మార్పులు వస్తాయి. మీ భాగస్వామితో మరింతగా దగ్గరవుతారు. ఆరోగ్యపరంగా ఈరోజు మీకు చాలా బాగుంటుంది. ఈరోజు రాశివారి రోజువారి పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు కొనసాగిస్తారు. వృత్తిపరంగా మీరు కొంచెం నిరుత్సాహపడవచ్చు. పనుల్లో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఆర్థికంగా ఈరోజు మీరు పొదుపు చేయాల్సి ఉంటుంది. అనవసరపు ఖర్చులను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. కుటుంబ సభ్యులతోటి సాధారణ సంబంధాలు ఉంటాయి. ప్రేమ జీవితాల్లో కొంచెం నిరాశ ఎదురవుతుంది. మీ భాగస్వామితో సమయం గడపడానికి ప్రయత్నించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం అవుతుంది. ఈరోజు రాశి వారికి మాత్రం మెరుగైన పరిస్థితి అనేది రావడం సంభవం అవుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. ఏదైనా ఆటంకాలు ఉంటే వాటిని తొలగించుకోవటం కొరకు దాన ధర్మాలు, మీకు ఇష్టమైనటువంటి వస్తువులను దాన ధర్మాలు చేయండి. ఇలా చేయటం కారణంగా దోష నివారణ జరిగే సమస్యల నుండి వెంటనే మీకు పరిష్కారం లభించి కెరీర్లో ముందడుగు వేయడం అనేది సాధ్యమవుతుంది.
ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. లక్కీ సంఖ్య 8, లక్కీ కలర్ అయితే మరియు బంగారు. మరియు పరిహారంలో ఈరోజు రాస రామాలయాన్ని దర్శించాలి, శ్రీరామనామస్మరణము చేస్తూ ఉండాలి. ఇలా చేయట కారణంగా మీకు దోష నివారణ జరిగి అన్ని సమస్యల నుండి కూడా మీకు చక్కని విముక్తి అనేది లభిస్తుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.